శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 569వ నామం నిఖిలేశ్వరి. మంత్రస్వరూపంలో శ్రీ నిఖిలేశ్వర్యై నమః. ఈ నామం కూడా అమ్మవారి యొక్క వైభవాన్ని మనకు తెలియచేస్తుంది. ఇంతకుముందు నామంలో అమ్మవారిని నియంత్రి అని మనం కీర్తించుకున్నాం. అంటే వివిధ జీవులను వారి వారి అర్హతలకు తగిన విధంగా, వారి వారి ఉపాసనకు తగిన విధంగా అమ్మవారు వివిధ స్థానాలలో నియమించి ఈ సృష్టిని పరిపాలిస్తున్నారు అని అర్థం చేసుకున్నాం. ఇక ఈ నామంలో అమ్మవారిని నిఖిలేశ్వరి అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. ఇక ఈ నామం యొక్క అర్థాన్ని పరిశీలిస్తే నిఖిలము అంటే సమస్తము అని అర్థం. ఈ సృష్టిలోని అన్నింటికీ అమ్మవారు ఈశ్వరిగా ఉన్నారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. అంటే సకల భువనాలకు అమ్మవారు పరమేశ్వరి అయి పరిపాలిస్తున్నారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఈ ప్రకృతిలో సూర్యోదయ సూర్యాస్తమయాలు మొదలుకొని ప్రతి ఒక్కటి ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. ఈ క్రమ పద్ధతి అనేది అమ్మవారి శాసనంగా ఈ సృష్టిని నడిపిస్తూ ఉన్నది. ఈ సృష్టిలో కేవలం అమ్మవారి శాసనం మాత్రమే చెల్లుతుంది. మన మిడిమిడి జ్ఞానంతో మనలోని అహంకారాన్ని తృప్తిపరచుకోవడానికి మనకు లోబడి ఉన్న వారిని శాసిస్తూ ఒక విధమైన తృప్తిని పొందుతూ ఉంటాం. ఆ విషయంలో మనం స్వతంత్రులుగా భావిస్తూ ఉంటాం. కానీ ఈ సృష్టిలో మనతో పాటు ప్రతి ఒక్కరూ అమ్మవారి యొక్క నియమాన్ని మాత్రమే పాటిస్తూ ఉన్నారు. అలా పాటించని వాడు లోకానికి చెడు చేసేవాడు అవుతున్నాడు. అమ్మ ఆదేశాన్ని మీరినవాడు పాపాన్ని చేస్తున్నవాడే కాకుండా తనను ఆశ్రయించి ఉన్న వారికి ఆ పాపాన్ని పంచుతూ ఆ కర్మఫలాన్ని తిరిగి కష్టముల రూపంలో అనుభవించేందుకు సిద్ధమవుతున్నాడు. కాబట్టి మనందరికీ రక్ష అమ్మవారి శాసనమే. మనం ఎలా జీవించాలో మనకు అమ్మవారి ఆదేశములు అయిన వేదములు, ఉపనిషత్తులు, వాటిని చదవలేని వారికి పురాణాల రూపంలో అందింపబడ్డాయి. వాటికి తగిన విధంగా మనం జీవనాన్ని గడిపి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. అమ్మవారి శాసనానికి అనుగుణంగా జీవించడం అంటే నిత్య పూజ పూర్తి చేసుకొని మనం ఇష్టం వచ్చినట్లు జీవించడం కాదు. మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని ధర్మబద్ధమా కాదా అని ఆలోచించి చేయవలసి ఉంటుంది. మన యొక్క ప్రవర్తన మొత్తం ఆధ్యాత్మిక సాధనయే అవుతుంది. మన ప్రవర్తనను ఆధ్యాత్మిక సాధనగా మలచుకున్నవాడు మాత్రమే అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడు అవుతున్నాడు. వాడే అమ్మవారి నిజమైన భక్తుడు, అమ్మవారి శాసనను పాటించేవాడు అవుతున్నాడు అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. ఓం శ్రీమాత్రే నమః.